హాయ్ అండి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇందిరమ్మ ఇళ్లను బ్రేక్ వేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు. సో అసలు ఈ అప్డేట్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్లో తెలియజేస్తాను. అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే కొత్త ఇళ్ళు మంజూరు కానున్నాయి. దీంతో ఎంపిక చేసిన లబ్ధిదారులకు మార్చిలో ఇళ్ళు మంజూరు చేస్తారని సమాచారం. అలాగే జనవరి 26న పథకం ప్రారంభించారు. అలాగే దీనికి సంబంధించి 71,500 మందికి లబ్ధిదారులకు ఇళ్ళు మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసింది. మరోవైపు పథకం అమలుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఈసీకి లేఖ రాయనున్నట్లు తెలుస్తుంది. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు అయితే మంజూరు చేసే అవకాశం అయితే ఉందండి. సో ఈ ప్రాసెస్ అనేది మార్చిలో మళ్ళీ మొదలవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. లేదు ఇంకా మన ఈసీ గారు ఏమైనా పర్మిషన్ ఇస్తే మళ్ళీ యథావిధిగా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో చూద్దాము, దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి అలాగే మన తెలంగాణకు సంబంధించిన ఇతర పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇందులో మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.